వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొట్టంబేడు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. డిఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ కత్తివారి కండ్రిగ గ్రామానికి చెందిన 47 ఏళ్ల కత్తి శివయ్య అనే వ్యక్తి 7/6/2026 సుమారు తన ఆవును వెతుక్కుంటూ వెళ్లి విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. 2 రోజుల క్రితం కత్తివారి కండ్రిగకు చెందిన శివాజీ, అతని కుమారుడు సురేంద్ర ఇద్దరు అర్ధరాత్రి వేళ తప్పిపోయిన వాళ్ళ ఆవు కోసం వెళ్ళగా మామిడి తోటకు పోవు దారిలో అడవి పందులను పట్టుకోవడానికి అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి శివాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సురేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ కండ్రిగ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 62/2026 US 105 BNS అండ్ సెక్షన్ 135(1)E ఆఫ్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2023 సెక్షన్ 105 BNS నిర్లక్ష్యం వల్ల మనుషులకు మరణం కలిగించడం, సెక్షన్ 135(1)E ఎలక్ట్రిసిటీ యాక్ట్ విద్యుత్ ని దొంగలించడం లేదా అక్రమంగా వినియోగించడానికి సంబంధించినది. దర్యాప్తులో భాగంగా 9/6/2006 విశ్వసనీయ సమాచారం మేరకు A1 మొలకల దొరబాబు, A2 కత్తి గురువయ్య, A3 కత్తి సుధాకర్ అనే 3 నిందితులను పట్టుకుని అరెస్టు చేశారు. విచారణలో వారు అడవి పందులను చంపడానికి అనధికారికంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేయడం వలనే అది తలిగి కత్తివారి కండ్రికకు చెందిన శివాజీ మరణించినట్లు స్వచ్ఛందంగా నేరం ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి విద్యుత్ వైర్లు, కర్తమేకులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను రిమాండ్ కు తరలించారు. కండ్రిగ మండలంలో కత్తివారి కండ్రిగ అనే గ్రామంలో ఈ అడవి పందుల కోసమని చెప్పి కొంతమంది అక్రమంగా మన కరెంటు కనెక్షన్ తీసుకోవడము, అక్కడ కరెంటు తీగలు వేయడము జరిగింది. అది తెలియక గ్రామస్తుడు శివాజీ, అతను కత్తి శివాజీ అనే అతను 45 సంవత్సరాల వయసు తన ఆవు లేదా మిస్ అయిపోయాయని చెప్పి వెతుకుట కొరకు వాళ్ళ కొడుకుతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ ఉండగా ఈ కరెంటు వైరు తగిలి షాకు గురై చనిపోవడం జరిగింది. దీని మీద కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. కేసులో విచారణ ప్రారంభించిన తర్వాత సిఐ గారు ఆ చావుకు కారకుడైన వారు కూడా వారిని చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేస్తుంటారో జనరల్గా చట్టాల గురించి అవగాహన లేకపోవడము, దాని తీవ్రత గురించి అవగాహన లేకపోవడము, స్వార్థం కోసం అంటే అడవి పందులు ఏదో పడతాయని చెప్పే ఉద్దేశంతో ఇట్లాగా అక్రమంగా కనెక్షన్లు తీసుకోవడము, ఎక్కడికంటే అక్కడ అడవుల్లో వేయడం జరుగుతుంది. ఇది ప్రజలకు తెలియకపోవడము, వారి పనుల మీద వాళ్ళు అటవీ ప్రాంతంలో కానీ ఇట్లా మామిడి తోట చుట్టూ కానీ పనుల కోసం వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇలాంటి సంఘటనలు మనకు రిపోర్ట్ అవుతుంటాయి. అందుకోసమే అలాంటి వాటిని నివారించడానికి కోసమని చెప్పి చట్టంలో కూడా బలమైన కేసులు పెట్టడం జరిగింది. ఇది నాన్ బెయిలబుల్ కేసు. మీ ద్వారా నేను విన్నవించుకోవడం ఏమంటే అవగాహన పెంచుకోండి. మీరు అడవి పందుల కోసమని చెప్పి లేకపోతే పంట రక్షణ కోసమని చెప్పి ఎక్కడ కూడా అనుమతి లేకుండా కరెంటు తీగలు వేయడం అనేది నేరము. కరెంటు తీగలు వేయడం ద్వారా అన్నం పుణ్యం మెరుగైన వారు, రైతులు, కూలీలు ఇలా చాలామంది చనిపోవడం జరుగుతుంది. పశువులు కూడా చనిపోవడం జరుగుతుంది. ఇట్లాంటివి భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మీరు వేయకూడదు. ఎవరు కూడా అక్రమ కరెంటు తీగలు తీసుకుని చేయడం పెద్ద నేరం అవుతుందని మీకు తెలియజేస్తున్నాను. మీరు చేసిన పని వల్ల, కొంతమంది చేసిన పని వల్ల ఇప్పుడు ఒక రైతు చనిపోయినాడు. ఆ కుటుంబానికి ఎక్కడ లేని ఆవేదన, తీరని లోటు దీని ద్వారా. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలి. గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఇట్లాంటి ఏదైనా సమాచారం ఉంటే పలానా వాళ్ళు చేస్తున్నారో సమాచారం ఇస్తే వాళ్ళపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా నేను కోరుతున్నాను, ఇలాంటివన్నీ నివారించాలంటే మారుమూల ప్రాంతాల్లో జరుగుతుంటాయి, అటవీ ప్రాంతాల్లో జరుగుతుంటాయి. కాబట్టి ప్రజలు కూడా కొంత సమాచారాన్ని ఇస్తే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రాబోయే రోజుల్లో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాలి. ఎక్కడికక్కడ ఇలాంటివి మనం అరికట్టడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. అక్రమ కరెంటు కనెక్షన్లు, ఇట్లా పంట రక్షణ కోసము లేకపోతే జంతువుల వేట కోసం అనేది వేయడం అనేది చాలా తీవ్రమైన నేరం. అది మనుషుల ప్రమాదాలకు, జంతువుల ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి ఇలాంటివన్నీ చేయకూడదు, చట్ట వ్యతిరేకమైన పనులవన్నీ. అందుకోసమే మేము ఈ ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం, కోర్టుకు కూడా పంపడం జరుగుతున్నది. మీ ద్వారా అందరూ కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి, అవగాహన పెంచుకోవాలి. ప్రజలందరూ కూడా రాత కూడా జాగ్రత్తగా తీసుకొని వారి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము.